ఇక పెట్రోల్ ధరలు తగ్గడం అసాధ్యం. పెట్రోల్ డీజిల్ ధరలు ఇక ఈ 5 ఏళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటాలో నుంచి తగ్గించుకుంటే తగ్గాల్సిందే తప్పించి రాష్ట్రాలు తగ్గించవు. ఎందుకంటే జీఎస్టీలో నిన్న జరిగినటువంటి మీటింగ్లో జీఎస్టీలో పెట్రోల్ ఉత్పత్తుల మీద రాష్ట్రాలదే నిర్ణయం అని ప్రకటించారు. దేశంలో అత్యధిక రాష్ట్రాలు ఎవరి ఏలుబడిలో ఉన్నాయి? ఎన్డీఏ ఏలుబడిలోనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షాలు ఉన్నటువంటి వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. దాదాపు 22 రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ అట్లా ఉన్నప్పుడు ఆ టైంలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి అంటే ఎట్లాగా? బేసిక్గా జీఎస్టీలోకి పెట్రోల్ వెళ్తే మనకి వాళ్ళకి వాళ్ళ 75 రూపాయలు 80 రూపాయలకి వస్తుంది. సెంట్రల్ ట్యాక్స్ కట్టించుకోకపోతే 65 రూపాయలకే వస్తుంది. కాకపోతే అది వాస్తవంగా రాష్ట్రాలకి జీఎస్టీ వచ్చాక ప్రత్యేక ఆదాయాలు ఉండట్లేదు. మద్యము, గనులు, పెట్రోలు ఇవే ప్రస్తుతానికంటే, గనులు అంటే అందులో ఇసుకాది కూడా అనమాట, అవే ఆదాయాలు. కాబట్టి ఏ రాష్ట్రాలు వదులుకో, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వదులుకో. ఇంకోటి, రాష్ట్రాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి అంటే అదే కారణం, లేకపోతే ఇవ్వలేవు. ఇప్పుడు బీజేపీ కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజల చేత వ్యతిరేకించబట్టడానికి వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. అది అసలు పాయింట్.